హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. సో దానికంటే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అయితే మనందరికీ తెలుసు, మనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా కొనాలన్నా లేదా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా మనీ యూజ్ చేసి వెళ్ళాల్సిందే. అయితే ఈ కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుందనే విషయం మీకు తెలుసా? అయితే కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వటం ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా, కానీ ఇదే నిజం. ఎందుకంటే మనీ అనేది తక్కువ టైంలోనే ఎంతమంది చేతులు మారుతుందో మనందరికీ తెలుసు. అలా ఒకరి చేతులకు ఉన్న వైరస్లు అనేవి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతాయి. అయితే ఈ విధంగా మనీ ద్వారా వైరస్లు అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇప్పుడు మనకి ఒక రోజుకి 24 గంటలు ఉంటున్నాయి అండ్ ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటున్నాయి. అయితే 7 కోట్ల సంవత్సరాల క్రితం మాత్రం ఒక రోజుకి కేవలం 23.5 గంటలు మాత్రమే ఉండేవి. అయితే ఇలా రోజుకు 23.5 గంటలు ఉండటం వల్ల ఒక సంవత్సరానికి 365 రోజులు కాకుండా 372 రోజులు ఉండేవి. ఫ్యాక్ట్ నెంబర్ 3, నదుల్లో కాయిన్స్ని ఎందుకు వేస్తారు? అయితే ఇలా కాయిన్స్ నదులతో వేయటం అనేది మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో దేవుడి సెంటిమెంట్ అని అనుకుంటారు. కానీ ఇలా నదుల్లో కాయిన్స్ వేయడం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే పాతకాలంలో కాయిన్స్ని రాగితో తయారు చేసేవారు అండ్ ఆ రాగి కాయిన్స్ని నదుల్లో వేయటం వల్ల నదిలో వాటర్ అనేది క్లీన్ అయ్యేది. అయితే అప్పుడు డైరెక్ట్గా నదిలో నీళ్ళు తాగేవారు కాబట్టి ఇలా చేసేవారు. అయితే అలా పాతకాలం నుంచే నదుల్లో కాయిన్స్ వేయడం అనేది ఇప్పటికీ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, విమానాన్ని కనిపెట్టింది ఎవరు? అయితే ఈ క్వశ్చన్ ఎవరినైనా అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా రైట్ బ్రదర్స్ అని చెప్తారు. కానీ నిజానికి విమానాన్ని కనిపెట్టింది ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి. అయితే ఇతని పేరు శివకుమార్ బాపూజీ తల్ఫే. ఇంకా ఇతను మన ఇండియన్. అయితే వాళ్ళకంటే ముందు విమానాన్ని కనిపెట్టింది ఇతనే, కానీ నేమ్ మాత్రం రైట్ బ్రదర్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి దీంట్లో మీకు ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి.